వాళ్ళ సింధుకు ఏ రూల్ పాటించినామో ఇక్కడ కూడా అదే రూల్ పాటించినారంట. 372 ఉద్యోగాలు పరీక్ష అనేదే లేకుండా, డిఎస్సి పరీక్ష అనేదే లేకుండా సింధు పేరు చెప్పి పివి సింధుకు డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో నింపిన 372 ఉద్యోగాలకు మధ్య పోలిక తీసుకొచ్చినారు. ఇది కేవలం అబ్బా కొడుకులకు మాత్రమే ఇది సాధ్యం. నిజంగా వీళ్ళ మైండ్లో చిప్పులు ఉన్నాయా లేదా నాకైతే తెలియదు. ఎందుకంటే ఎన్ని చదువులు చెప్పే ఉద్యోగాలు, వీళ్ళంతా పిల్లలకు చదువులు చెప్పి ఈ 372 మంది పోయి పిల్లలకు చదువులు చెప్పాలా? మైండ్లో ఏదైనా చిప్పు ఎవడన్నా ఉన్నోడు ఎవడన్నా కానీ నిజంగా ఇట్లాంటి నిర్ణయాలు ఎవడన్నా తీసుకోగలుగుతాడో లేదో నాకైతే తెలియదు. ఏ రకంగా వీళ్ళు చదువులు చెప్తారు? డిఎస్సి అనేది ఎందుకు? చదువులు చెప్పడానికి నువ్వు కెపాసిటీ నీకుంది అని చెప్పి నిర్ధారించే పరీక్ష డిఎస్సి. అది పాస్ అయిన తర్వాత నువ్వు స్పోర్ట్స్ కోటా అన్నా ఇవ్వు, ఇంకోటన్నా ఇవ్వు, అది వేరే విషయం. అసలు పరీక్ష లేకుండా డిఎస్సిని రాయాల్సిన అవసరమే లేకుండానే బుద్ధునుడు ఎవడని ఇస్తాడా 372 ఉద్యోగాలు? నేను అడుగుతా ఉన్నా, అసలు పివి సింధుకు ఈ 372 మంది ఉద్యోగాలకు స్పోర్ట్స్ కోటాలు ఇచ్చిన దానికి ఎలా పోలిక తేగలుగుతారని అడుగుతా ఉన్నా. పివి సింధు అనేది ఒక ఎక్సెప్షనల్ కేసు. పివి సింధు అనేది ఒక ఎక్సెప్షనల్ కేసు. 2016 రియో ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ సాధించింది. 2020లో టోక్యో ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ సంపాదించారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్ సంపాదించింది. కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్, ఇలా చాలా ఇంటర్నేషనల్ టోర్నీస్లో ఆమె విజయాలు సాధించింది, మెడల్స్ తీసుకొచ్చింది. ఇలాంటి సింధు లాంటి వాళ్లకు ఒక ప్రత్యేక పాలసీ ఉంది, వేరే పాలసీ. ఎక్సెప్షనల్ టాలెంట్, ఎక్సెప్షనల్గా వీళ్ళు పర్ఫామ్ చేసిన పరిస్థితులలో, ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేసిన పరిస్థితుల్లో, ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, బ్రాంజ్ మెడల్స్ వచ్చిన పరిస్థితులలో ఇటువంటి ఎక్సెప్షనల్ పీపుల్స్కు దిస్ సపరేట్ పాలసీ. ఆ పాలసీ అది చూడండి ఒకసారి. వాళ్ళు డిస్ప్లే చేసిన పాలసీ 10/12/2024 ఎప్పటి నుంచో ఉంది, డిస్ప్లే చేసినారు. 10/12/2024 జియో నెంబర్ 18. ఇది ఒలింపిక్స్. ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్, ఏషియన్ పారా గేమ్స్, సరే పేపర్ మా సరే పేపర్ ఇదైతే ఎక్కడుంది పెట్టలా? 4 years వరల్డ్ కప్ ఛాంపియన్షిప్, ఇంకా కామన్వెల్త్ గేమ్స్, కామన్వెల్త్ పారా గేమ్స్, వరల్డ్ కప్ ఛాంపియన్షిప్, 4 years ఏషియన్ ఛాంపియన్షిప్, నేషనల్ గేమ్స్, సాప్ కోచెస్. అంటే ఇలాంటి గేమ్స్కు, ఇలాంటి ఎక్సెప్షనల్ టాలెంట్స్కు పాలసీ ఉంది. వీళ్ళకు ఈ రిక్రూట్మెంట్కు పోలిక తీసుకొస్తాడు చంద్రబాబు నాయుడు. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు అబ్బా కొడుకుని ఇద్దరిని అడుగుతా ఉన్నా. స్పోర్ట్స్ కోటాలో నియమించిన దాదాపు 372 మందిలో పివి సింధుల ఎంతమందికి ఒలింపిక్స్, వరల్డ్, ఏషియన్, కామన్వెల్త్ స్థాయి గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, బ్రాంజ్ మెడల్లు ఇలాంటి అచీవ్మెంట్స్ వచ్చినాయని అడుగుతా ఉన్నా. ఎంతమందికి వచ్చినాయని అడుగుతా ఉన్నా.
నిజంగా తన స్కామును కప్పిపుచ్చుకునేదానికి సింధు లాంటి వాళ్ళను ఎలా ఉపయోగించుకుంటాడు అబ్బా కొడుకులు అని చెప్పడానికి నిదర్శనం ఇది. సింధు లాంటి వాళ్ళకి ఇవ్వడానికే టీచర్ రిక్రూట్మెంట్లో స్పోర్ట్స్ కోటాకు ఈ కొత్త జీవోలు ఇచ్చామని చెప్తా ఉన్న ఈ చంద్రబాబు, లోకేష్, నేను ఇద్దరిని అడుగుతా ఉన్నా, సింధు లాంటి వాళ్లకు ఇవ్వడానికే టీచర్ రిక్రూట్మెంట్లో స్పోర్ట్స్ కోటాకు ఈ కొత్త జీవోలు ఇచ్చామని చెప్తున్న ఈ చంద్రబాబు, లోకేష్ ఇద్దరిని కూడా నేను మళ్ళీ అడుగుతా ఉన్నా, మరి అలాంటప్పుడు ఈ జీవోలన్నీ మళ్ళీ వెనక్కి ఎందుకు తీసుకున్నారయ్యా అని రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత. రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత వెనక్కి ఎందుకు తీసుకున్నారని అడుగుతా ఉన్నా. వాస్తవాలు ఏమిటనంటే వీళ్ళ మనుషులకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకోవడానికి స్పెషల్గా జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 ఇచ్చి గేట్లు ఎత్తారు. స్పెషల్గా ఈ జీవోలు తీసుకొచ్చినారు. వీళ్ళ మనుషులకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకోవడానికి జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 ఇచ్చి గేట్లు ఎత్తారు. జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 చూస్తే ఆంధ్రప్రదేశ్ ఇన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వితౌట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అక్రాస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, వితౌట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. జీవో నెంబర్ 4 dated 19/4/2025. GO number 47 dated 19/4/2025 without the requirement of competitive exams across government departments. అంటే గేట్లు ఎత్తారు. వాళ్ళ మనుషులకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకోవడానికి స్పెషల్గా జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 ఇచ్చి గేట్లు ఎత్తినారు. ఎత్తిన తర్వాత పని పూర్తి చేసిన తర్వాత 372 మందికి ఉద్యోగాలు ఇచ్చుకున్న తర్వాత జీవో నెంబర్ 23, జీవో నెంబర్ 56 ఇచ్చి మళ్ళీ గేట్లు మూసేశారు. జీవో నెంబర్ 23, జీవో నెంబర్ 56 ఈ రెండు కూడా తీసి ఈ రెండు ఇచ్చి మళ్ళీ గేట్లు మూసేసినారు. ఈ రెండిట్లో ఏమని రాసినారు చూడు, అమెండ్మెంట్స్. జీవో నెంబర్ 23 and GO number 56. దీంట్లో అమెండ్మెంట్స్. స్పోర్ట్స్ పర్సన్స్ who qualify in the prescribed recruitment examinations conducted by the recruiting agencies who qualify అని మళ్ళీ తీసుకొచ్చినారు. ఇంతకుముందు ఎగ్జామ్స్తో సంబంధం లేదన్నారు, ఇప్పుడు మళ్ళీ క్వాలిఫై అయితేనే అని మళ్ళీ తీసుకొచ్చి మార్పులు చేసినారు. అమెండ్మెంట్ వితౌట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ను నెసెసరీ అమెండ్మెంట్ తీసుకొని వచ్చి దాంట్లో ఏమని రాసినారు, ప్రిస్క్రైబ్డ్ రిక్రూట్మెంట్, క్వాలిఫై ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ది రిక్రూటింగ్ ఏజెన్సీస్ అని రాసినారు. అమెండ్మెంట్. కన్ఫ్యూజన్ అని మళ్ళీ గేట్లు మూసేసినారు. నేను అడుగుతా ఉన్నా, ఒకవైపు సింధు పేరు చెప్పి మరోవైపు వీళ్ళ అబద్ధాలు ఏ స్థాయిలో ఉన్నాయి అని అంటే ఇది వెరీ ఇంపార్టెంట్. అసలు వీళ్ళ అబద్ధాలు అనేది నిజంగా ఏ స్థాయిలో ఉన్నాయి అని అంటే ఆర్చరీలో నేషనల్ ఛాంపియన్షిప్ సాధించిన ఎస్టీ క్యాండిడేట్, ఆర్చరీలో నేషనల్ ఛాంపియన్షిప్ సాధించిన ఎస్టీ క్యాండిడేట్ దుర్గయ్య, ఈయన కాల్ లెటర్ ఇచ్చినారు, పంపిన తర్వాత కూడా ఈయన పోస్ట్ ఇవ్వాల. గోల్డ్ మెడలిస్టు. దుర్గయ్య ఆర్చరీలో గోల్డ్ మెడలిస్ట్.